ఈ రోజు వాళ్ళు గుట్టు వీళ్ళు గుట్టు నీకు చెబుతున్నాడు, రేపు ఏదో రోజు నీ గుట్టే నీకు చెబుతాడు. నీ ఇంట్లో నీ భర్త మంచోడు కాదంటారు, నీ ఇంట్లో నీ భార్య మంచిది కాదంటారు. ఆ కొండలు చెప్పేవాడు మాటలు విన్నంత వరకు విన్నెత్తాడు ఇక నా మాటలు అన్నీ అంటున్నాడు కదా అని చెప్పి నీ పిల్లలు మంచోడు కాదంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ దురద గోకించుకోవటానికి అలవాటు పడిపోయినటువంటి ఆ చెవులు ఆ మాటలు కూడా నమ్మేసి భర్తను అనుమానిస్తాం, భార్యను అనుమానిస్తాం. ఇంక ఇదే జీవితంగా మారిపోదు. భర్తను భార్య నమ్మదు, భార్యను భర్త నమ్మడు. దీని అంతటికి కారణం ఏంటంటే దురద చెవులు. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 12 రాయబడి ఉంటది, అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా కనబడతారు. ఎప్పుడైతే మనం అబద్ధాలు ఆలకిస్తానికి అలవాటు పడతామో అవతలోడు మనకు మంచి చేసిన దుష్టుడిగానే కనబడతాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు హవ్వకి ఆదాముకి మంచి చేయాలనే ఉద్దేశించాడు. కానీ ఇక్కడ సర్పం ఎప్పుడైతే దేవుడు మీకు అబద్ధం చెప్పాడు, మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నాడు, వాస్తవం ఇది అని చెప్పగానే బహుశా దేవుడు కూడా వారి దృష్టికి దుష్టుడిగా అనిపించాడేమో, అపవాది మాటలు వారికి ఇంపుగా అనిపించినాయేమో, లేదా చెప్పుడు మాటలు మాట్లాడేటువంటి వారి యొక్క మాటలు ప్రభువుని విసర్జించి మాట్లాడతారంట. అంటే దేవుణ్ణి పక్కన పెట్టి మాట్లాడే వారి మాటలు మనం ఆలకిస్తూ మనం ఎవరిని విసర్జిస్తున్నాం? మరి మనం దేవుణ్ణి విసర్జించలేదా? అంటే చెప్పేవాడే దేవుణ్ణి విసర్జించి ఆ విధమైన మాటలు పలుకుతూ ఉన్నాడంటే వినే నువ్వు కూడా అలాగే ఉన్నావు. అంటే దేవుణ్ణి విసర్జించేటువంటి విధానం ఎప్పుడు వచ్చిందంటే నువ్వు వినటం ప్రారంభించినప్పుడే వచ్చింది. అవ్వ ఆదాము దేవుణ్ణి విసర్జించేటువంటి పరిస్థితి ఎప్పుడు వచ్చిందంటే సర్పం మాట విన్నప్పుడే వచ్చింది. సౌలు దేవుని మాటను పక్కన పెట్టి అక్కడ అమాలేకుల పైన యుద్ధం చేసి రాజును బ్రతకనిచ్చి అక్కడ ఉన్నటువంటి పశువులను బ్రతకనిచ్చి శ్రేష్టమైన వాటిని తీసుకొని రావడానికి గల కారణం ఏంటంటే సౌలు ప్రజలు ఏకమై సౌలు చెప్పుడు మాటలు విన్నాడు, ప్రజలు చెప్పుడు మాటలు. అంటే ఎప్పుడైతే చెప్పేవాడి మాటలు మనం వింటామో మనం కూడా దేవుని మాటని ఆల్రెడీ చెప్పేవాడు దేవుని మాటను పక్కన పెట్టేసి నీకు చెబుతూ ఉన్నాడు, నువ్వు కూడా ఆ మాటను పక్కన పెట్టేస్తున్నావు. ఏ మాట? దేవుని మాట. అరిస్టాటిల్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి తన శిష్యుడి గురించి ఏదో చెప్పబోయాడు. వాడు చెవటానికి ఆరటం వస్తే అరిస్టాటిల్ గారు మీ శిష్యుడి గురించి నీకు తెలుసా అంటే, ఏ కాకు నువ్వేం చెప్పాలనుకున్నావు నాకు అర్థమైంది, నా శిష్యుడు మంచోడు కాదని నువ్వేదో చెప్పాలనుకున్నావు, నా శిష్యుడు తప్పు చేయటం నువ్వు చూసావా అన్నాడు. లేదన్నాడు. నా శిష్యుడు ఎలాంటి నీకు తెలుసా అన్నావు. లేదన్నావు. మరి ఎలా అంటున్నావు అంటే నాకెవరో చెప్పారు. నా శిష్యుడి గురించి నువ్వు చెబితే నేను నమ్మను కానీ నేను చూస్తే నేను నమ్ముతాను వెళ్ళిపో అన్నాడు. ఇంకా మాట్లాడే అవకాశం ఉంటుంది అక్కడ. నోరు మూయించేసి పంపించేసి వారు నోళ్ళు మూయించకపోతేనంట చెప్పకుండా మాటలు మనకు చెబుతూ వారు ఏదో దుర్లాభం కొరకు టైం పాస్ కొరకు ఆ మాటలు చెబుతూ కుటుంబాలనే పాడు చేసేస్తారంట. చూడండి.